ఎక్కడి నుంచి వచ్చారు? దేనికోసం వచ్చారు? కామారెడ్డి నుంచి వచ్చినాం సార్ ఇక్కడ అప్లికేషన్ ఇవ్వాలి. దేనికోసం వచ్చారు తల్లి? మాకు అంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చింది సార్, రికార్డ్ అసిస్టెంట్ ఆర్ ఈక్వల్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లకు పంపించింది సార్. మాకేమో ఆర్జేడి మేడం గారు వచ్చేసి ఇప్పుడు 5 months తర్వాత లాస్ట్ December 19th రోజు మాకు మళ్ళీ ఆర్డర్స్ ఇష్యూ చేసింది సార్. ల్యాబ్ అటెండెంట్ ఓఎస్ అని ఆర్డర్స్ ఇచ్చింది సార్. మేము ఆర్జేడి మేడం దగ్గర గారికి వెళ్ళి అడిగినాం సార్, మాకు ల్యాబ్ రికార్డ్ అసిస్టెంట్ అయితే ల్యాబ్ అటెండెంట్ ఓఎస్ అని ఇచ్చిరు మేడం, మాకు అవే ఆర్డర్స్ ఇవ్వాలి కదా మేడం అని అంటే, మా దగ్గర వేకెన్సీస్ లేవు, మీరు అవే చేసుకోండి అని చెప్పేసి చెప్పింది సార్. మేము వెళ్ళి అడిగినాం, మేడం వేకెన్సీ అంటే 5 months నుంచి మేము వర్క్ చేసినాం సార్. 5 months నుంచి వర్క్ చేసినప్పుడు మేడం మాకు ఎప్పుడు చెప్పలేదు వేకెన్సీస్ లేవని. అంటే మీరు రాసిన సబ్జెక్ట్ కు దేనికి సంబంధం లేదంటారా మేడం? లేదు సార్, ఇప్పుడు మాకు రికార్డ్ అసిస్టెంట్ అయితే ఓఎస్ అని ఇచ్చింది సార్. మీరు రాసింది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి అంటారా? జరిగేది ఒకటి. అంటే దీనికోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నాము? మాకు రికార్డ్ అసిస్టెంట్ ఆర్డర్ ఇప్పించి మా సొంత జిల్లాలకు మమ్మల్ని తీసుకెళ్ళాలి. సొంత జిల్లాలో అంటే ఇప్పుడు మీది ఎక్కడమ్మా? సొంత కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇప్పుడు చేసేది ఎక్కడమ్మా? మల్కాజ్గిరి మేడ్చల్ అసిస్టెంట్ ఆర్డర్ ఇప్పించి మా డిస్ట్రిక్ట్ లో మాకు పోస్టింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. రాజశేఖర్ సార్, 81 జీవో ప్రకారం సిసిఎల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు సార్. ఆర్డర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మాకు అలాట్మెంట్ చేశారు సార్ రికార్డ్ అసిస్టెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమో రికార్డ్ అసిస్టెంట్ కాకుండా ల్యాబ్ అటెండెంట్ అండ్ ఓఎస్ అని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. అలాట్ చేసిన డిపార్ట్మెంట్ లో మాకు ఇచ్చిన పోస్ట్ ఇచ్చి మా సొంత జిల్లాలకు పంపించారని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ సొంత జిల్లాల్లో పంపిస్తే మీకు దేని విధంగా వేరే జిల్లాల్లో చేస్తే మీకు కష్టం ఏమైతుందన్న? మాకు ఇచ్చిన పోస్టులే సార్. ఇంకోటి ఏంటంటే మాకు రికార్డ్ అసిస్టెంట్ ఇచ్చింది ఓన్లీ జిల్లా క్యాడర్ సార్. అది జిల్లా క్యాడర్ ఇస్తే ఇప్పుడు వేరే దాన్ని చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న దానివల్ల? అవును సార్, ఫస్ట్ మాకు ఇచ్చిన పోస్టులు వేస్తారు అక్కడ. మాకు రికార్డ్ అసిస్టెంట్ అని పోస్ట్ ఇచ్చారు. ఫస్ట్ అక్కడ పోస్ట్స్ వేకెన్సీలు ఇవ్వంట, మా సొంత జిల్లాలో వేకెన్సీస్ ఇవ్వని చెప్పేసి అదర్ డిపార్ట్మెంట్ లో మాకు అలౌట్ చేశారు. అదర్ డిస్ట్రిక్ట్ లో అదర్ డిపార్ట్మెంట్ లో చేసినప్పుడు ఏదైనా ఈ రోజులలో జాబ్ లేదని చాలా మంది బాధపడుతున్నారు. మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు మాకు జిల్లాలలో దగ్గరలో మండలంలో కావాలనుకుంటే మరి ఇది సరైన నిర్ణయమేనా సార్? మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికి అర్థం కాని ఏంటంటే జిల్లాలోనే అనుకుంటే అనుకూలంగా జాబులు లేనప్పుడు వేరే దాన్ని వేసినప్పుడు వాళ్ళ సర్దుకపోవడం మీతోటన్నా కావాలి, లేకపోతే సర్ది పెట్టడం వాళ్ళతోటన్నా కావాలి. ఇప్పుడు సొంత జిల్లాల్లో వేయాలంటే, సొంత మండలాల్లో వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా గవర్నమెంట్. ఓకే సార్, మీరు చెప్పింది కూడా కరెక్టే. సొంత జిల్లాలో వేకెన్సీస్ లేవని చెప్పేసి అదర్ జిల్లాలో మాకు వేసిన అలాట్మెంట్ చేసాను. కానీ అదర్ జిల్లాలో కూడా మాకు ఇచ్చిన పోస్ట్ లేదంట, వేకెన్సీ లేదని చెప్పేసి. అంటే సరైన న్యాయం ఇక్కడ జరగలేదు, అక్కడ కూడా జరగలేదు సార్. అదర్ న్యాయం జరిగితే మీరు ఇక్కడ చేయడానికి రెడీ, ఎక్కడైనా సరే కానీ తెలంగాణలో ఎక్కడ యావత్ తెలంగాణలో మీరు చేయడానికి రెడీ. ఎక్కడైనా సరే సరైన న్యాయం జరుగుతలే, మీ ఎడ్యుకేషన్ సంబంధించిన హోదాలో దక్కలేవు. నమస్కారం సార్. సార్ మాకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్ట్ ఇచ్చారు సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఇవ్వంట సార్. దాని బదులు మాకు ల్యాబ్ అటెండెంట్ ఇస్తున్నారు సార్. సార్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఎన్జిఓ కేటగిరీ కిందకి వస్తుంది సార్. మాకు ఇచ్చే ల్యాబ్ అటెండర్ ఏమో 4th class ఎంప్లాయ్ కిందకి వస్తుంది సార్. మాకు ఇవ్వమంటే అక్కడ పోస్ట్ వేకెన్సీ ఇవ్వంటున్నారు సార్.